ఆర్కే ఎంటర్ప్రైజెస్ నాలో వ్యవస్థాపకురాలు శ్రీమతి మహాలక్ష్మి గారు, అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కవిత రౌణంకి గారు, మరి అనేక మంది మహిళలు, అనుష గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఇక్కడ ఉత్సవ రూపంలో జరుపుతూ ఉన్నారు. నిజంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా ఆర్థికంగా తమ కాళ్ళ మీద తల్లి నిలబడాలి, ఆర్థిక స్వావలంబన చేకూర్చుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మహాలక్ష్మి గారు ఈ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 500 నుంచి 600 మంది ప్రజెంట్ ఆమె దగ్గర ఈ వృత్తి నేర్చుకుని దాని మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు వాళ్ళ సంపాదన వాళ్ళు కుటుంబాలను నడుపుకునేటువంటి పరిస్థితి చాలా సంతోషకరమైనటువంటి విషయం. వీరిని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా దీన్ని డెవలప్ చేస్తూ 1 లక్ష మంది మహిళలు ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ లిస్ట్లోకి రావాలని చెప్పి ఆవిడ నిజంగా చాలా గొప్ప విషయం. ఆవిడ ఆశయం చెప్తా ఉన్నారు, చాలా గొప్ప విషయం. నేను ఈ మహిళలందరికీ మాట ఇస్తున్నాను, ప్రభుత్వ పరంగా అవనివ్వండి, మా తరపున అవనివ్వండి, ఏదైనా మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మేము నిలబడతామని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక మహిళా పక్షపాతి సీఎంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు సంబంధించి చేస్తూ ఉన్నారు. ఆయన ఇట్లాంటి మహిళలు ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారంటే నిజంగా ఇటువంటి డెవలప్మెంట్కి ఆయన ఏమైనా సహాయం తప్పకుండా అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ మహిళలంతా కూడా వాళ్ళ కుటుంబ నిర్వహణలో అవనివ్వండి, ఫ్యామిలీ డెవలప్మెంట్లో అవనివ్వండి, రేపు రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధికి వీళ్ళు ఒక నాందిగా, ఒక పునాదిగా ఇక్కడ ఏర్పడి పెద్ద సంఖ్యలో ఇది డెవలప్ అవ్వాలని చెప్పి, ఈ ఆర్కే ఎంటర్ప్రైజెస్ డెవలప్ అవ్వాలని చెప్పి మరి ఇంత చక్కని ఆలోచన చేసినటువంటి మహాలక్ష్మి గారిని, కవిత గారిని నేను అభినందిస్తూ, అనేక మంది మహిళలు ఈ ఫామ్లోకి వచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి సుమారుగా రోజుకి ఒక 2000 నుంచి 3000 వరకు వాళ్ళు దీని మీద సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అంటే అది చాలా గొప్ప విషయం. మరి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీనికి తగ్గ పబ్లిసిటీ, వైజ్ పబ్లిసిటీ ఉండి మహిళలు తప్పకుండా ఒకటి అనుకున్నారు అంటే సాధిస్తారు. ఆ పని అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలతో ఉండి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని డెవలప్ చేస్తారని నేను నమ్ముతూ బోత్ ఆఫ్ దెమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.